ఇచ్చారట. అందరు చెప్పండి. నేను వివరించట్లేదు, వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. జ్ఞానులు ఏం చూశారంట? నక్షత్రం. ఎవరి నక్షత్రం చెప్పాలి? ఎవరి నక్షత్రం? ఆయన నక్షత్రం. ఆయన ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. మరి నక్షత్రం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఇంకా లోతుకెళ్తే ఈ అనుభవంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు చెప్పండి అమ్మా. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఏముంది? దానియేలు గ్రంథం 12వ అధ్యాయము త్వరగా ఆ చివరి భాగం చదవండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ఉన్నారు. ఆ నిరంతరము ఎవరు? ఈ విధమైన బుద్ధిమంతులు, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని కడగబడి మందిరములో చేర్చబడిన బుద్ధిమంతులు. వీరు కూడా స్టార్లే. చిన్న స్టార్లు, పెద్ద స్టార్లు, పెద్ద పెద్ద స్టార్లు. అక్షరార్థమైన స్టార్లు గురించి దేవుడు చెప్పట్లా. మనమే స్టార్లు. అసలు స్టార్లు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఆయన నక్షత్రమును చూచి ఎక్కడికి వచ్చారట చెప్పాలి? ఎక్కడికి వచ్చారు? మొదటి మాట, నక్షత్రమును వెంబడించారు. అందరూ చెప్పండి నాతో. ఎవరిని వెంబడించారు? ఎవరిని వెంబడిస్తున్నావు నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? ఏ నక్షత్రాలు పడితే ఆ నక్షత్రాలను వెంబడిస్తున్నారు. ఈ దినాల్లో సర్వశక్తి కలిగిన దేవుణ్ణి వెంబడించట్లేదు. ఆయన బిడలైన వారు, ఇందాకనే ప్రప్రథమ చదివించాను, మీరు యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువారు ఎవరు అన్నారు. ఇప్పుడు యేసు ప్రభు పెద్ద స్టార్ అయితే, దేవుని సేవకులు మరొక స్టార్లు అయితే, మీరు దేవుని బిడ్డలైన వారు ఎవరిని వెంబడించాలి? ఎవరైతే మీకు వాక్యపు ప్రత్యక్షతలో, వాక్యపు వెలుగులోనికి మిమ్మల్ని నడిపించి రక్షణ మారు మనసు పొందేటట్లుగా చేసి బాప్తిసం ఇచ్చి సంఘములో చేర్చబడిన వారు దేవుని బిడ్డలైన మీరు మీ సేవకుల్ని వెంబడించాలి. ఈ దినాల్లో రక్షణలోనికి తీసుకొచ్చి మీ కొరకు కన్నీరు గార్చి, మీ కొరకు వేదన పడి, మీ కొరకు ప్రసవేదన పడి, హాస్పిటల్లో ఉంటే మీ కొరకు ప్రార్థన, పుట్టినరోజు మీ కొరకు ప్రార్థన, చనిపోయిన రోజు మీ కొరకు ప్రార్థన, ఇంట్లో బాగపోతే మీ కొరకు ప్రార్థన, హాస్పిటల్లో సావు బతుకుల మధ్య ఉంటే అర్ధరాత్రి ఫోన్ చేస్తే సేవకుడు పరిగెత్తుకుంటూ వచ్చి నీ కొరకు చేసే ప్రార్థన, ఇవన్నీ ప్రక్కన పెట్టి మరొక స్టార్ను చూసుకొని వాటిని వెంబడిస్తున్నారు. ఇది నా ప్రియ తల్లి, నక్షత్రమును వెంబడించాలి. నిజంగా క్రీస్తుల్లో ఉన్న వ్యక్తివి ఎందుకు నక్షత్రాన్ని వెంబడించాలి? సంఖ్యాకాండము చూడండి దయచేసి. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనము. ఒక్క మాట త్వరగా చదవండి దయచేసి. సంఖ్యాకాండము ఆయనను చూచుచున్నాను గాని. మూడో భాగం చదువు దయచేసి. నక్షత్రము యాకోబులో ఉదయించును, అది రాజదండము. అందుకు నక్షత్రాన్ని వెంబడించాలి. నక్షత్రం ఎక్కడ ఉదయించిందంట అమ్మా? చెల్లరా, ఎక్కడ ఉదయించింది? యాకోబు. ఎవరు? యాకోబులో ఎందుకు ఉదయించింది? బేర్షెబా నుండి హారానుకు బయలుదేరాడు. నాన్న మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, అందరిని మోసం చేసి బేర్షెబా అనగా సమాధానం అనే స్థలాన్ని వదిలి, ఆశీర్వాదకరమైన స్థలాన్ని వదిలి, నెమ్మది కలిగిన స్థలాన్ని వదిలి హారాను వైపు ప్రయాణం కట్టాడు. హారాను అనగా మంట. ఆ మంటలోనికి వెళ్ళాడు, శ్రమలోనికి వెళ్ళాడు, బాధలోనికి వెళ్ళాడు మనుషుడు. దేవుడు శ్రేష్టమైన ఏదేను వనములో దేవుడు ఆదాము అమలను ఏర్పాటు చేసి ఈ పళ్ళన్నీ తినండిరా, ఇది మాత్రం తినొద్దురా అని చెప్తే వాళ్ళు ఆజ్ఞ అతిక్రమం వలన దేనిలోకి వచ్చారు? పాపములోకి వచ్చారు. ఆ పాపమే మనుషుల్ని చీకటిలోనికి నడిపించింది. యాకోబు తండ్రిని మోసం చేసి, నాన్నని మోసం చేసి, అన్నను మోసం చేసి, అందరిని మోసం చేసి బేర్షెబా నుండి హారానికి వెళుతున్నప్పుడు ఆ రాయబడి ఉన్న మాట ప్రొద్దు గుంకినందున అంటే స్టార్ట్ అయింది. బేర్షెబాను వదిలిన రోజు నీ జీవితం చీకటైపోతుంది. జాగ్రత్త. నా దేవుని సన్నిధిని వదిలినప్పుడు, నా దేవుణ్ణి వదిలినప్పుడు, రక్షకుడిని వదిలినప్పుడు, అభిషక్తుని వదిలినప్పుడు, ఇమానుయేలును వదిలినప్పుడు, సర్వశక్తుడైన దేవుణ్ణి వదిలిన రోజు నీ జీవితం చీకటవుతుంది. ఒకవేళ ఒకప్పుడు ప్రభువుని ఎరక్క మునుపు నువ్వు చీకటిలో ఉన్నావేమో, చీకటిలో ఉన్న బ్రతుకులను వెలిగించటానికి యేసు ప్రభులు వారు 2025 సంవత్సరాల క్రితము నక్షత్రముగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తారా? గట్టిగా. ప్రొద్దుగూటం యాకోబు జీవితంలో
ఇంచుమించు 21 సంవత్సరం 6 నెలలు 15 రోజులు పట్టింది మనోడికి. దేనిలో ఉన్నాడు? చీకట్లోనే ఉన్నాడు. మళ్ళా హారాను వదిలిపెట్టి బయలుదేరి ఎబ్బోకు రేవులోకి మొత్తాన్ని పంపించి భార్య బిడ్డలను ఆస్తి గొర్రెలను మేకలను మొత్తాన్ని పంపించాడు. ఇప్పుడు చీకటిలో ఉన్నాడు, తౌలాడుతున్నాడు. నా ముందు మరణం ఉన్నది. 400 మంది కిరాయిలు రౌడీలు తీసుకొని అన్న తమ్ముడిని చంపడానికి వస్తున్నాడు. ఈ సమాచారం తెలిసింది. ఎందుకు అంత ప్రాణ భయము? చీకట్లో ఉన్నాడు, చీకటిలో ఉన్నాడు. ఎబ్బోకు రేవు దగ్గర ఒంటరిగా కూర్చొని ప్రభుతో ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు దర్శించాడు. అక్కడ క్లియర్ 35వ అధ్యాయంలో చివరి భాగంలో రాయబడిన మాట, ప్రార్థించినప్పుడు తెల్ల సందకాడు 6 గంటలకి ఆల్ నైట్, మనం ఆల్ నైట్లు పెడుతున్నాం చూడు మందిరాల్లో, ఆ పితామహుడు యాకోబు గారే ఆల్ నైట్ ప్రార్థన కనిపెట్టిన పితామహుడు యాకోబు గారు సందకాడు 6 గంటల ఎబ్బోరే అవతల కూర్చున్నాడు. తెల్లవారి 6 గంటలకి సూర్యోదయం వచ్చింది. 21 సంవత్సరం తర్వాత యాకోబు జీవితంలో సూర్యోదయము, నడక మారింది, పేరు మారింది, బ్రతుకు మారింది, స్థితే మారిపోయింది. ఇక్కడ సంఖ్యాకాండం 24వ అధ్యాయం అంటున్నాడు, నక్షత్రము యాకోబులో ఎందుకు చీకటిలో ఉన్నాడు. ఈ రాత్రి ప్రియ తల్లి చెల్లి తమ్ముడు, ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్న వాళ్ళరా, నీ జీవితం ఇంకా చీకటిలో ఉందేమో. నా యేసు ప్రభులు వారు వెలుగునివ్వటానికి లోకానికి వచ్చాడు. ఆ వెలుగైన యేసు ప్రభుని వెంబడించు. రకరకాలైన పరిస్థితుల్లో తాత్కాలికమైన వెలుతురులు చూడటానికి ప్రజలు వెంబడిస్తున్నారు. నిజ రక్షకుడు, నిజ వెలుగు, శ్రేష్ఠుడు, కోటి సూర్య ప్రభాకాంతి కలిగిన తేజోమయుడైన యేసు ప్రభుని ఈ రాత్రి నువ్వు వెంబడిస్తే నీ జీవితము వెలుగుమయమవునుగాక. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయటానికి. నెంబర్ 1, ఎవరిని వెంబడించాలి? నక్షత్రం. ఎందుకు వెంబడించాలి? చీకటిలో ఉన్న మన జీవితాన్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకొచ్చిన ఆయన్ని వెంబడించాలి. నెంబర్ 1. రెండవది, వీళ్ళు ఎక్కడికి వచ్చారు? రెండవ చివరి భాగం చదవండి దయచేసి. నక్షత్రం రుచి ఆయన పూజింపవచ్చితేమని చెప్పి హేరోదు ఈ సంగతి విన్నప్పుడు ఎవరింటికి వచ్చి అడుగుతున్నారు? హేరోదు ఇంటికి వచ్చి అడుగుతున్నారు. నక్షత్రం వెంబడించిన వాళ్ళు అప్పుడప్పుడు తెలుసో తెలియక హేరోదు ఇంటికి వెళ్తా ఉంటారు. ఎక్కడికి వెళ్తా ఉంటారు? పాట పాడతారు, ప్రార్థన చేస్తారు, వాక్యం చెప్తారు, బాగానే ఉంటాయి, అన్ని బాగానే ఉంటాయి. అప్పుడప్పుడు ఏ రోజు డోర్ కొడుతూ ఉంటారు. మొన్న ఇటీవల ఒక సహోదరి మా ఊర్లో ఎప్పటి నుంచో నక్షత్రాన్ని వెంబడిస్తుంది. మాకంటే పోస్ట్ సీనియర్ అన్నమాట. ఒకరోజు నేను సముద్రం దగ్గర, జాలర్లు మా విశ్వాసులు, వెళుతూ సముద్రం ఒక బోటు కొరకు ప్రార్థన చేయటానికని రేపు తెల్లవారు గట్ల వెళ్తాము అని 6:30-7 గంటల మధ్యలో సాయంకాలము ప్రార్థన చేయడానికి పిలిచారు. నేను వెళుతున్న సమయంలో ఓ తల్లి, పెద్దమ్మాయి ఇటు రావే, దగ్గరికి వచ్చేకే చల్లగుండమ్మ అంటుంది. ఏం గుండు? చల్లగుండ అంటుంది. ఏంది నాకు అర్థం కాల. కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేసేలేకే ఏ రోజు ఇల్లు, ఎవరి ఇల్లు అర్థమైందో లేదో మీకు? పైన చూసేది ఎవరు? తెలియనట్టు నటించొద్దులే, కొంతమందికి తెలుసు. ఏంటది? నెలపొడుపు. నెలపొడుపు చూసి పెద్దమ్మాయిని పిలుస్తుంది, నువ్వు చల్లగుండే అంటుంది. నెలపొడుపును చూసి 500 రూపాయలు, ఈ నెలంతా 500 కనపడాలంటే ఈ గట్టికి. చిన్నమ్మాయి పనికిరాదు, పెద్దమ్మాయి పిలుస్తుంది. కలుసుబాటు అంట. నెలపొడుపు చూసి అమ్మాయి చూస్తే ఇంకా ఏ రోజు ఇళ్ళు అనమాట. ఆచారాలు, వ్యవహారాలు అనమాట ఇవన్నీ. పెదరందిపాడు మీకు పక్కనే ఉంది కదా. గృహప్రవేశానికి పిలిచారు మమ్మల్ని. నేను ఇంకో పాస్టర్ గారు బయలుదేరాము. ఆ గృహప్రవేశం దగ్గర ఎవరు లేరు. ప్రక్కనే చిన్న బొంకు లాంటిది ఉంటమ్మా. ఈ ఇంటి వారు ఎక్కడంటే పాత ఇంటికాడే ఉన్నారు గారు, ఇంకా రాలేదు అంది. ఏంది ఇంకా గృహప్రవేశం ప్రార్థన ఏర్పాట్లు ఏం జరగలేదంటే, రాత్రి 12:45 ఆవుగారు రిబ్బడి కటింగ్ చేశారు అయ్యగారు అని చెప్పింది. ఎవరు చేశారంట? ఇంకా మేమెందుకు, ఏమండి పదండి వెళ్దాం పాస్టర్ గారు అన్న. వచ్చి బస్ స్టాండింగ్లో బస్ ఎక్కి మళ్ళా దాదాపు బోడవాడ దాటి ఇంకా పచ్చులు ఎంటర్ అవుతున్నా ఫోన్ చేశాడు. అయ్యగారు ఎక్కడ దాకా వచ్చారంటే,
వచ్చేమి వెళ్తారు. అదేంటయ్య గారు ఇంకా మొదలు పెట్టలేదు కదంటే, రాత్రి 12:45 40 ఆవుగారు రిబ్బిడి కటింగ్ చేశారంట కదా, ఇక పాస్టర్ గారు ఎందుకండి అన్నా. అది ఎవరు చెప్పారండి నీకు? 45 సంవత్సరాలు క్రైస్తవులు హేరోదీయులు తడుతున్నారు. ఇదిగో నక్షత్రమును వెంబడించిన వీళ్ళు హేరోదు ఇంటికి వెళ్ళారు. అయినా తెలుసో తెలియక వెళ్ళిన వారు హేరోదు ఇంటిని విడిచిపెట్టాలి. ఏం చేయాలా? కొంతమంది విడిచిపెట్టరు. చనిపోయేంత వరకు ఏదో పోయిందిలే పోని అమ్మ ఏం చేస్తాం అన్నట్లుగా హేరోదు ఇంటిని కొట్టుకొని చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆచారాలు చుట్టూ తిరుగుతుంటారు, ఆచార వ్యవహారాలు చుట్టూ తిరుగుతుంటారు, రకరకాలైన పరిస్థితుల వైపు తిరుగుతుంటారు. కానీ ఈ యొక్క జ్ఞానులు ఏం చేశారంట? హేరోదు ఇంటిని విడిచిపెట్టారు. ఈ రాత్రి నా ప్రియ తల్లి చెల్లి తమ్ముడు, నువ్వు కూడా తెలుసో తెలియకో ఒకవేళ వాడు ఆలోచన దగ్గరికి, వాడి ఉద్దేశాల దగ్గరికి, వాడి ఇంటి దగ్గరికి వెళ్ళి వాడిని అడుగుతున్నావేమో. సృష్టికర్త అయిన దేవుణ్ణి అడగట్లా. యోహోను 14:14 అన్నాడు, నా నామములో మీరు ఏమి అడిగినా చేస్తానన్నాడు. యోహోను 15:7 ఏమన్నాడు? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడిగితే ఇస్తానంటే ఈ జ్ఞానులే మేము జ్ఞానము కలిగిన వారమండి. కానీ హేరోదు ఇంటికి వెళ్ళి వాడిని అడుగుతున్నారు. హేరోదు ఇంటికి వెళ్ళి అడుగుతున్నారు. వద్దు, ఈ రాత్రి దైవ సేవకులైనా, సువార్థికులైనా, విశ్వాసులైనా, కొత్తగా రక్షించబడిన వారైనా హేరోదు ఇంటిని విడిచిపెట్టుదుముగాక. 3 యేసు ఉన్న ఇంటికి చేరారు. మీరు మత్తయి సువార్త 2:1-15 వరకు 7 అనుభవాలు ఉంటే జాగ్రత్తగా ధ్యానం చేసుకోండి. హేరోదు ఇంటిని విడిచిపెట్టి ఎక్కడికి ఏ ఇంటికి చేరారు? అమ్మా చెప్పండి, ఏ ఇంటికి చేరారు? యేసు ఉన్న ఇంటికి చేరెను. చూడండి మత్తయి సువార్త 2:9 చివరి భాగం చదవడం దయచేసి. ఇదిగో తూర్పు దేశపు వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి వచ్చి నిలిచెను. నంబర్ 1, నక్షత్రమును వెంబడించాలి. ఎవరా నక్షత్రము? మన ప్రభు అయిన యేసు ప్రభుల వారిని వెంబడించాలి. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారాను తప్ప ఎవడును ఆయన్ని వెంబడించాలి. ఇంకెవరిని వెంబడించడానికి వీల్లేదు. నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావో యెహోషువ స్టేట్మెంట్ ఇస్తున్నాడో, మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, నేనును నా ఇంటి వారిని యెహోవాను. ఈ స్టేట్మెంట్ కావాలి. నువ్వు ఎవరిని సేవిస్తున్నావు? అవసరాన్ని బట్టి సేవిస్తున్నావేమో. వద్దొద్దొద్దొద్దు, విడిచిపెట్టి హేరోదు ఇంటిని విడిచిపెట్టి ఈరోజు ఈ సెమీ క్రిస్మస్ లో 3వది యేసు ఇంటికి చేరు. యేసయ్య ఇంటికి చేరు. అదిగో దేవుని వాక్యం ఉంది ఆ ఇంటిలో, దేవుని సన్నిధి ఉంది ఆ ఇంటిలో, మందిరంలో. అయ్యగారు మీ మందిరం పేరేం పేరు? మహోన్నతుని ప్రార్థన మందిరము. అది దేవుని ఇల్లు. ఆది కాండములో బేతేలు యాకోబు అంటున్నాడు, ఇది దేవుని ఇల్లే, మరొకటి కాదు. దేవుని ఇల్లు అనబడిన దేవుని మందిరం వరకు రక్షించబడి యేసును వెంబడించిన వ్యక్తి అయితే, హేరోదును విడిచిపెట్టిన వ్యక్తి అయితే దేవుని ఇంటిలోనికి రా. ఆడ దేవుని వాక్యం ఉంది, దేవుని సన్నిధి ఉంది, దేవుని కృప ఉంది, దేవుని స్వస్థతలు ఉన్నాయి, దేవుని కనుదృష్టి ఉంది. ఆ మందిరము సమస్తము ఉన్నాయండి. చాలా ఉన్నాయి, నేను చెప్పడానికి సమయం లేదు కాబట్టి ముందుకు వెళ్ళిపోతున్నా. 3 దేవుని ఇంటిలోకి రా, యేసు ఇంటికి చేరాలి. 4వది యేసును మాత్రమే పూజించారు. చదవమ్మ దయచేసి అక్కడ. ఇదిగో తూర్పు దేశపు వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఇంటికి చోటికి మీదకి వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ని పూజించెను. 4వది యేసును మాత్రమే పూజించాలి. అందరూ చెప్పండి, ఎవరిని పూజించాలి? చెప్పాలి, ఎవరిని పూజించాలి? యేసును మాత్రమే. ఎందుకు యేసును పూజించాలి? ఆయన రక్షకుడు. ఎందుకు యేసును మాత్రమే పూజించాలి? ఆయన పరిశుద్ధుడు. ఎందుకు యేసును మాత్రమే ఆరాధించాలి? ఆయన పాపులలో చేరక ప్రత్యేకించబడిన వాడును, పరిశుద్ధుడును, ప్రధాన యాజకుడు, మనకు సరిపోయిన వాడు. అందుకే ఆయన్ని సేవించాలి, అందుకే ఆయన్ని ఆరాధించాలి. ఎందుకంటే యేసు ప్రభులు వారిస్తున్న స్టేట్మెంట్ ఏంటి తెలుసా? నాలో పాపమున్నదని ఎవడైనా
స్థాపించగలరా? అందుకు యేసయ్యని ఆరాధించాలి. ఇక ప్రపంచంలో ఉన్న అనేక అందరూ రోమపత్రికలో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు అందరూ కుల మత జాతి వర్ణ వర్గ భేదము లేకుండా చూపులు తలంపులు యోచన నడకలు క్రియలు ఆలోచనలు ఉద్దేశంలో అరికాలములు నడినెత్తి వరకు అందరూ పాపులే. కానీ నేను ప్రకటిస్తున్న యేసు ప్రభువు వారిలో ఏ పాపము, అందుకు ఆయన మాత్రమే పూజించాలి. ఆయనే పూజకు అర్హుడు, ఆయనే ఆరాధనకు యోగ్యుడు. అందుకే క్రిస్మస్ చేసుకోవాలి. 4, 5 విలువైన కానుకలు సమర్పించారు. అక్కడే చదవండి దయచేసి. ఏం చేశారు? సాగిలపడి ఆయనను పూజింపి తమ పెట్టెలను విప్పి బంగారమును, అది విలువైన వాటిని సమర్పించాలి. విలువైనవి అంటే ఏంటి చెల్లె? చదువు కదా. ఇప్పుడు విలువైన ఏంటి? బంగారం. అంటే ఇప్పుడు ఒక మందిరంలోకి వెళ్ళా, డేవిడ్ బ్రెన్హామ్ గారు చర్చిలో వాకింగ్ చెప్పడానికి వెళ్ళా. విజయవాడ దైవజనులు ఈ ప్రాంతం కూడా వచ్చి ఉన్నారు. ఒక చిన్న పిలుపునిచ్చాడు. ఒక ప్రత్యేకమైన కూటమి కొరకు ఒక చిన్న పిలుపునిచ్చాడు. ప్రార్థన చేసి కానుకలు బట్టి ఆ కానుకలు మేమే లెక్కేశాం. దానిలో 1.5 కేజీ బంగారం ఉందండి. ఎంత ఉంది? ఎప్పుడన్నా ఏసైకి ముక్కు పుడకాన్ని ఇచ్చావా? అలా ఇవ్వమని కాదు, కానీ నీ ముక్కు పుడక అవసరం లేదు. వెండియు నావే, బంగారములు నావే, కొండలు నావే, కొండల మీద ఉన్న గొర్రెలు నావే, సూర్య చంద్రులు నావే, భూమి నాదే, నీకిచ్చిన భార్య దేవుడిచ్చిందే, సమస్తం ఆయనదే. ఆయన నువ్వుకి ఇచ్చేదేంది నువ్వు? మరి ఏమి ఇవ్వాలి? శ్రేష్టమైందంటే ఏంటి? భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు మిక్కిలి ఇష్టలు. ఇప్పుడు మనల్ని ఏసైకి సమర్పించుకోవాలి. నువ్వు ఇంత 1 కేజీ బంగారం ఇచ్చిన నీ హృదయం నాకు ఇవ్వకుండా, ఏసైకి ఇవ్వకుండా నువ్వు 1 కేజీ బంగారం ఎవరికి కావాలి? 1 కేజీ బంగారం ఎవరికి కావాలి? నిలువు దోపిడి ఎవరికి కావాలి? గుండు మారింది కానీ గుణం మార్చలా ఈ దినాల్లో మనుషులకి. ఎక్కడ గుండ్రా? మంగళ షాపులో గుండు. ఎక్కడ గుండు? ఎక్కడో గుండు. కానీ గుండు మారింది, గుణం మాత్రం మార్చలా. నా ప్రభు అంటున్నాడు, కుమారుడా నీ హృదయము నాకిమ్ము. ఇది శ్రేష్టమైన అర్పణ అంటే. ఈ రాత్రి ఈ శ్రేష్టమైన నీ హృదయాన్ని ప్రభుకి ఇస్తావా? సమర్పణ చేస్తావా? 3 అనుభవాలు ఉన్నాయి. అవి లోతుకి వెళితే మళ్ళీ బయటకు రా. బంగారం, బోళము, సాంబ్రాణి. ఆత్మీయ అనుభవాలు ప్రభువుకు సమర్పించారు. 5. 4వది వచ్చిన మార్గమును కాక నూతన మార్గం వెళ్ళారంట. అందరు చెప్పండి. 2 చేతులు ఎత్తండి, చలిపోతుంది. ఒకసారి గట్టిగా. అయ్యగారు ఎవరో చక్కగా మంచిగా 2 చేతులు ఎత్తాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. అయ్యగారు మూతికి కూడా బిగిచ్చేసాడు మొత్తానికి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా చెప్పండి అమ్మా. బిగ్గరగా చెప్పండి. మరొకసారి చెప్పండి. హల్లెలూయా. ఈ జ్ఞానులు వచ్చిన మార్గమును కాకుండా వేరొక మార్గాన వెళ్ళారంట. ఈ దినాన ప్రార్థన మందిరానికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు, అర్పణలు ఇస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, దశంభాగం ఇస్తున్నారు, కృతజ్ఞత అర్పణలు ఇస్తున్నారు, మొక్కుబళ్ళు ఇస్తున్నారు, స్వేచ్ఛ అర్పణలు ఇస్తున్నారు, గుప్పుడు బియ్యం ఇస్తున్నారు, అయ్యగారు అమ్మగారికి మంచి బట్టలు పెడుతున్నారు. అయ్యా బట్టలు పెట్టారా ఈ సంవత్సరం? పెట్టారు. వెరీ గుడ్. బట్టలు పెడతారు, శాలువలు వేస్తారు, దండలు వేస్తారు, అన్ని వేస్తారు కానీ మళ్ళా వచ్చిన మార్గానే వెళ్తారు. ఒకరోజు అంట ఒక పిల్లవాడు వాళ్ళమ్మ, అరే కొత్త క్రిస్మస్ వస్తుందిరా, లేకపోతే జనవరి వస్తుంది, అందరు కుక్క పిల్లలు పెంచుకుంటున్నారు, అలాగే అదర కుందేలు పిల్లలు పెంచుకుందాం, పోయి షాప్కి వెళ్ళి కొనుక్కురారా అందంట. ఎవరు? వాళ్ళ మమ్మీ, అమ్మ. సరేనమ్మా అని ఒక బుట్ట తీసుకొని, ఆ బుట్ట అంటే చిన్న బుట్ట, పిల్లలు కాన్వెంట్కి తీసుకెళ్తారు, అలాంటి బుట్ట అలా కచ్చి వేసుకొని అలా వెళ్తా ఉన్నాడట. వెళ్ళి కుందేలు పిల్లల్ని తీసుకొని మార్గ మధ్యలో వస్తూ ఉండేలేకే గారిడి జరుగుతుందంట. అక్కడ ఏం జరుగుతుంది? గారిడి చేసే చాలాసార్లు చూసే ఉంటారు మీరు. ఆ గారిడి దగ్గర ఈ బుట్టను ఏం చేశాడు మనోడు? అక్కడ పెట్టి ఎడేందుకు జరుగుతుంది చూద్దామని లోపలికి దూరాడు. ఈ లోపు ఒక పిల్లోడు, ఇలాంటి బుట్ట పిల్లోడు వచ్చి ఎడేంది ఉందని ఇలా తీగల్ని లోపల అందమైన ముచ్చటగా తెల్లగా నల్లగా ఉన్నా ఎర్రగున్నానా భలే ఉంది అనుకొని ఆ కుందేలు పిల్లల్ని తీసుకెళ్ళి
కుందేలు పిల్లని తీసుకొచ్చి ఏం పిల్లని పెట్టాడు? పంది పిల్లని పెట్టాడు. సైలెంట్గా ఇది తీసుకెళ్ళి వాడి ఇంటికాడ పెట్టుకున్నాడు. వచ్చేసాడు యథాప్రకారంగా. పైన పైన ఉంది గుడ్డ ఉంది కదా, ఆ గుడ్డ పైన అలా కప్పుకున్నాడు. ఆ కుందేలు పిల్లని, మమ్మీ ఇదిగో వచ్చా వచ్చా భలే పిల్లడు అంది ఒక్కసారి. ఏంటి మమ్మీ అంటే, ఒరే నేను తెప్పన్నది ఏంటి, నువ్వు తెచ్చింది ఏంటరా అంటే, ఏంటి మమ్మీ కుందేలు పిల్లలే కదా. ఇటు చూస్తే అరే నేను షాపుడు మోసం చేశాడు. మళ్ళీ కుందేలు పిల్లని మళ్ళా బుట్టలో పెట్టుకొని ఈ కుర్రాడు మళ్ళా ఎక్కడికి వచ్చాడు? గారిడి జరుగుతుంది. మళ్ళీ అదే స్థలంలో ఆడబెట్టి లోపలికి వెళ్ళి చూస్తా ఉండే లెక్క. ఈ లోపు కుందేలు పిల్లని తీసుకెళ్ళాడు. నా పంది పిల్ల బాగుంది అనుకుని వాడు మళ్ళీ వచ్చి కుందేలు పిల్లని దానిలో పెట్టేసి పంది పిల్లని తీసుకొని షాప్కి వెళ్ళి, సార్ ఏం సార్ నేను కుందేలు పీయమంటే పంది పిల్లలు ఇచ్చామంటే, ఇలా చూడండి సార్ బాబు చూడు లోపల మరి ఏంటి ఎడకు రాగానే కుందేలు పిల్ల అవుతుంది, ఇంటికి వెళ్ళంగానే పంది పిల్ల అయింది. చెప్పండి మీరు, ఎడకు రాగానే ఏమవుతుంది? ఏంటి మౌనంగా ఉన్నావు? ఎడకు రాగానే ఏమవుతుంది? కుందేలు పిల్ల. ఇంటికి వెళ్ళంగానే ఎడకు రాగానే చెప్పండి, ఇంటికి వెళ్ళంగానే ఎడకు రాగానే ఇంటికి వెళ్ళంగానే ఎడకు రాగానే నేను అన్నానా? మీరే చెప్పారు కదా. ఇంటికి వెళ్ళంగానే సిరి అమ్మాయి కదమ్మాయి ఆన్ చేయమ్మా అని అన్నాము. ఆమె ఏమైందో మరి, ట్రైన్ కింద దూకటానికి వెళ్ళింది. మరి ఎవరు ఆమె? ఒక ఆమె ఇటీవల వచ్చింది నా దగ్గరికి, అయ్యగారు ఆమె కొరకు ప్రార్థన చేయగారు అంటుంది. సీరియల్లో ఆమె అంట చావబోతుందంట, ఆమె కోసం ప్రార్థన చేయాలంట. ఏ రోజు ఇంటిని మొదలు పెట్టారు కదా, మళ్ళా ఇంటికి ఎందుకు వెళ్ళాలి? సీరియల్ మొదలు పెట్టారు, పాపాన్ని మొదలు పెట్టారు, వ్యభిచారాన్ని మొదలు పెట్టారు, దొంగతనాన్ని మొదలు పెట్టారు, అబద్ధం మొదలు పెట్టారు, మోసాన్ని మొదలు పెట్టారు. నువ్వు రక్షించబడి తెల్లని వస్త్రముగా మహిమతో నింపబడిన దేవుని బిడ్డవైతే మళ్ళా ఎందుకు వెనక్కి వెళ్తున్నావు? ఎందుకు మళ్ళా నీ జీవితం చితికిపోయింది? నీ జీవితం పేలికలైపోయింది. అవమానము, అవహేళన, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు. ఏంట్రా విడిచిపెట్టిన హేరోదు ఇంటికి మళ్ళా తిరిగి వెళ్ళాడు. కానీ జ్ఞానులు 5వ మాట 6వ మాట వచ్చిన మార్గము కాక నూతన మార్గం వెళ్ళారట. 2000 ఇంకొక 5 రోజుల్లో ఏ సంవత్సరం రాబోతుంది? నూతన సంవత్సరం. ఇదిగో సమస్తము క్రొత్తవి, ఆయన పాతవి. మరి జ్ఞానులు చేసిన పని ఏంటి తెలుసా? వారు నూతన మార్గాన్ని వెళ్ళారు, వారు మనసు పొందారు. నూతన అనుభవం, బాప్తీసం, సంఘము, సహవాసం, దేవుని బిడ్డలతో. కుంటివాడు ఒకడు శృంగారం మన దేవాలయం దగ్గర కూర్చున్నాడు, దిగ్గున లేచాడు. యేసుక్రీస్తు నామమున లేనప్పుడు దిగ్గున నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు దేవాలయంలోకి వెళ్ళి దేవుని సేవకుని హత్తుకున్నాడు. గట్టిగా చప్పలు కూడా దేవుని మహిమ పరుదాం. అయితే నూతన మార్గం. కాళ్ళు వచ్చి నేను మళ్ళా అడుకోలేదండు. నిజమైన క్రిస్మస్ మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు, క్రీస్తునే ఆరాధించాలి. ఒక్క మాట క్లోజ్కి వచ్చాను. 7వది రక్షకుని గూర్చి ప్రకటించి. లూకాసు వార్త 2వ అధ్యాయం 16 వచ్చిన ఒక్క చదవండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 16, 17 వచ్చిన చదవమ్మా. మరియును యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచి వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసి. అది ప్రచురము చేయాల. ఏ అనుభవం? క్రీస్తును ఆరాధించే భాగంలో 7వది రక్షకుని గూర్చిన ప్రకటిస్తూ. యేసు రక్షకుడు, యేసు జీవము కలిగిన దేవుడు, యేసు నా బ్రతుకును మార్చాడు, యేసు నా జీవితాన్ని మార్చాడు, యేసు నా కుటుంబాన్ని మార్చాడు అని ఇతరులకి సువార్త ప్రకటించే సంఘముగా, సమాజముగా మీరందరూ ఉందురుగాక. ఆమేన్ చెప్పండి. అయిపోయింది. 7 మాటలు. మొదటి మాట నక్షత్రాన్ని వెంబడించాలి. ఎవరిని వెంబడిస్తున్నావో నాకు తెలియదు, కానీ ఈ రోజు నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును వెంబడించు. నీ జీవితము ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొస్తాడు. 2వది హేరోదు ఇంటిని విడిచిపెట్టాలి, ఎల్లవాక. 3వది
యేసు ఉన్న ఇంటికి చేరు. దేవుని బిడ్డల సహవాసము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో అపోస్తుల బోధ యందును సహవాసము యందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉన్నారట. యేసు ఇంటికి చేరితే ఆ అనుభవాలు ఉంటాయి. 4, యేసును మాత్రమే పూజించాలి, ఇంకెవరిని పూజించకూడదు. 5, విలువైన కానుకలు. మొదటి కానుక ఏంటి? నీ హృదయం దేవునికి ఇవ్వాలి. ఆ తర్వాత నువ్వు దశంభాగాలు కానుకలు ఆటోమేటిక్గా నువ్వే ఎత్తావు. నువ్వు హృదయం కనుక ఈగిపోతే అసలు అయ్యి ఇవ్వవు. ఇచ్చేవాళ్ళు లెక్క పెడతా ఉంటావు. ఈరోజు అయ్యగారికి 4-5 వేసినట్టున్నారే, బాగా వచ్చి ఉంటాయి అనుకో, ఈ లెక్కలు పెడతావు. నువ్వు ఆ మనసు కనుక లేకపోతే, యేసు ఇంటికి చేరకపోతే వాళ్ళని లెక్క పెట్టుకుంటూ కూర్చో, దేవుడు నిన్ను లెక్క పెడతాడు. 5, 6 విలువైన కానుకలు ఇచ్చారు. దేవునికి విలువైన మన హృదయాన్ని మొదటిగా దేవునికి ఇవ్వాలి, సమయాన్ని ఇవ్వాలి, సన్నిధి ఇవ్వాలి, సహవాసాన్ని ఇవ్వాలి దేవునికి. 6వది, వచ్చిన మార్గము కాక నూతన మార్గం వెళ్ళాలి. ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చున్న ప్రియ తల్లి, చెల్లి, తమ్ముడు, నువ్వు నూతన మార్గంలో, చక్కని మారు మనసు, దైవికమైన జీవితంలో, దైవికమైన మార్గంలో యేసు కొరకు జీవించే వ్యక్తిగా ఉండాలని నేను కోరుకున్నా. 7వది, రక్షకుని గూర్చి ప్రకటన చేయి. నీ పనిలో, పొలం పనిలో, కంపెనీ పనిలో, ఉద్యోగంలో, స్కూల్లో, కాలేజీలో, తమ్ముడు, అన్నయ్య, నేను యేసు ప్రభు నమ్ముకున్నాను. డాక్టర్ పాల్ యాంగ్చో గారి సంఘం ప్రప్రథమగా 2తో ప్రారంభమైంది, భార్యాభర్తలు. ఈరోజు ప్రపంచంలో అత్యున్నతమైన సంఘం, 22,75,000 మంది ఈరోజు సంఘం. ఎందుకో తెలుసా? ఆ ప్రజలందరూ, నీవు మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తావు. సువార్త ప్రకటించబడిన వారు ఆ సువార్తలో ఉన్న సారము, శక్తిని పొందుకొని ఎవరు ప్రకటిస్తే బాగుంటుంది? ఏ రోజు ఇంటిని వదిలిపెట్టిన వారు ప్రకటించాలి. మామూలు ప్రకటిస్తే వాళ్ళు కదిలించబడరు. ఈ సంగతి మాకు తెలుసులే. ఈ అనుభవాలు ఉంటాయి. మన ప్రవర్తన, సత్ప్రవర్తన కలిగి మనం ప్రకటిస్తే, అక్క తప్పనిసరిగా, అవునా అక్క, నేను కూడా ఒకప్పుడు పాపంలో, శాపంలో ఉన్నాను, కానీ ఇప్పుడు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన కానీ చక్కని తీర్మానంతో ప్రభు దగ్గరికి రాగలిగితే నీ మాటలు ప్రజలందరూ వింటారు. అదిగో మారిన తర్వాత సమరయ స్త్రీ మాట విన్నారా, వినలేదా? యాకోబు బావి దగ్గర ఏం చేసింది? కుండ విడిచిపెట్టి మార్పులోనికి వచ్చింది. అంతకుముందు రకరకాలైన అభిప్రాయాలు ఆమె, కానీ ఆమె మాట విని ఊర్లో 30,000 జనము యేసు ప్రభుని వెంబడించడానికి వచ్చారు. నీవు నిజంగా మారి ప్రభు మాటలు చెప్పగలిగితే నీ మాటలను బట్టి ప్రభు దగ్గరికి అనేక మందిని రాబట్టవచ్చు. హల్లెలూయా. అప్పుడు నీవు, నేను, మనమందరం కలిసి క్రిస్మస్ ఆరాధన అంటే క్రీస్తును ఆరాధించి మహింపరుస్తూ ఉంటే, ఆయన మహిమలో ఆనందిస్తూ, ఆయన పరలోకపు ఆశీర్వాదాలు, పరలోకముల నుండి కృప, ఆయన నిత్యము సన్నిధి నీపై, నాపై, ఈ గ్రామంపై, ఈ పట్టణంపై, ఈ రాజ్యంపై, ఈ జిల్లాపై, ఈ 26 జిల్లాలు, ఈ రాష్ట్రంపై, ఈ దేశంపైన కృప నిత్యము నిరంతరం ఉంటుంది. అలా ఉండునట్లుగా మనం ఉండాలి అంటే, క్రీస్తును నిజంగా ఆరాధించే వారిగా ఉండాలంటే, ఈ జీవితం, ఏ జీవితం చెల్లి అమ్మా? ఈ జీవితం, ఇది బాగుందా? ఇది బాగుందిరా అమ్మా? ఇది బాగుందా? ఇది బాగుందా అమ్మా? ఇది బాగుందా? ఇది బాగుందా అమ్మా? ఒక్క మాట చెప్పండి, నేను ముగిస్తున్నా. ఇది బాగుందా? ఇది బాగుందా? గట్టిగా గట్టిగా. ఏది? ఇదా? ఇలా ఉండి ప్రభు కొరకు జీవించాలి. సంఘము, సమాజం అందరూ, మన దేశము, ప్రజలందరూ ఆశీర్వదించబడాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్కులు మన వినికిడులో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం. చిన్న ప్రార్థన. అందరూ కూడా విన్నటువంటి క్రిస్మస్ సందేశం ద్వారా దేవుడు నీ హృదయంతో, మరి ఎంతోమంది మనం ఇక్కడ ఈ స్థలంలో ఉన్నాము. ప్రభు అందరికీ ఆశీర్వాదకరమైన మాటలు చెప్పారు దేవుడు. కనుక ఏ మాట ద్వారా నీ హృదయం స్పందించబడింది? కళ్ళు మూసుకుని అలాగే, ప్రభువా నిజమే తండ్రి, మస్తు మాలిన్యంతో నింపబడిన మా జీవితాలను కడిగి పరిశుద్ధులుగా చేయటం కొరకై, మా తండ్రి పరమ నుండి మహిమను విడిచి మానవుడిగా ఈ లోకానికి వచ్చావు తండ్రి. ఈ యొక్క సమస్త లోకమంతా పాపముతో నింపబడినప్పుడు నాయన, మీరు మాత్రమే విమోచన క్రయధనంగా మార్చబడటం కొరకై పరమ నుండి భూమికి దిగి వచ్చారు. అదే మాకు నిజమైనటువంటి పరిశుద్ధకరమైన క్రిస్మస్ నాయన. దాసుల ద్వారా
మా అందరితో మాట్లాడిన విధానం కొరకై స్తోత్రాలు. 7 రకాల కోణాలు మీరు మాతో మాట్లాడారయ్యా. మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అడగండి, నోరు మెదపండి. నోరుతో మీరు నోరు తెరిచి, ప్రభువా నిజమే తండ్రి, దేవాలయంలో ఉన్నంతసేపు నాయన కుందేలు పిల్లవలే ఉంటున్నాను, బయటికి వెళ్ళిన తర్వాత నేను ఎలా జీవిస్తున్నానో ప్రభువా నా తండ్రి, ఆధ్యాత్మికంగా ఈ లోకమైనటువంటి చీకట్లో నుంచి వెలుగులోకి తీసుకొచ్చి నాయన చీకట్లో నుంచి వేరు చేసి మమ్మల్ని ప్రభా వాక్య వెలుగులో నింపిన మా దైవజనులను విడిచిన ఆయన, మేము ఎక్కడికి వెళుతున్నాం, ఎటేటో తిరిగిపోతున్నాం, గాలి ఎటు వీస్తే అటు వెళ్ళిపోతున్నాం. మా తండ్రి ఈరోజు మాతో మాట్లాడారయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. అడగండి దయచేసి. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు స్తోత్రం. అందరూ కూడా నోరు తెరిచి మాట్లాడండి దయచేసి. ప్రభుతో అడగండి. ఈ క్రిస్మస్ ఆరాధన బట్టి ఇక్కడ చేర్చబడిన ప్రతి బిడ్డ హృదయంలో ఒక్క మాట ద్వారానూ ప్రభు మిమ్మల్ని మీతో మాట్లాడాడు, ఇది సత్యము అనుకున్న వాళ్ళు నోరు తెరిచి మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు నాతో అని నమ్మిన వారు మాత్రమే నోరు తెరిచి మాట్లాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. అందరికీ కూడా క్యాండిల్ పంచిపెట్టండి త్వరగా. అని క్యాండిల్ సర్వీస్ చేద్దాము. పాపము చేత, అపరాధముల చేత మనందరము కూడా దేవుని దృష్టిలో చెడ్డవారమై ఉన్నప్పుడు మన ఊహ, మన తలంపు కేవలం చెడ్డదే ఉందని ప్రభు ఎరిగి మనం తయారు చేసేందుకు సంతాపపడిన వాక్యం ఉన్నది. కనుకనే ఈ చీకటిలో, ఈ పాపమనే చీకటిలోనికి ఉన్నతమైన ఆధ్యాత్మికమైనటువంటి గొప్ప నక్షత్రముగా, స్టారుగా ఈ లోకానికి వచ్చారు మన అందరి జీవితాలను వెలిగించడం కొరకు. కాబట్టి అందరూ కూడా క్యాండిల్ తీసుకోండి. అందరు క్యాండిల్ పంచేయండి. ప్రభుకు స్తోత్రం. క్యాండిల్ పనిచేసేయండి. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మీ పాదములకు స్తోత్రములు. అంధకారమైన మా జీవితాల్లో వెలుగు నింపడం కొరకై మీరు ఈ లోకానికి వచ్చారు తండ్రి. ఇదిగో నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగులో నడుస్తాడని చెప్పి తెలియజేసిన మాటను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి నాయన క్రిస్మస్ ఆరాధన ద్వారా వాక్యం ప్రతి బిడ్డ ఈ వాక్యము ద్వారా వెలుగుంపబడును గాక, అనేకులకు వెలుగుమయంగా మార్చబడును గాక. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూడా క్యాండిల్స్ తీసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు సత్రంలో పెట్టబడ్డాడు, పశువుల తొట్టిలో ఉంచబడ్డారు. ఆ తర్వాత ఇంటిలోకి తీసుకెళ్లి ఆయన ఉంచినప్పుడు జ్ఞానులు వచ్చి, ఆ స్టార్ను వెంబడించి జ్ఞానులు వచ్చి యేసు ప్రభును ఆరాధించారు, పూజించారు. లైట్స్ అని తీయండి దయచేసి. ప్రభుకు స్తోత్రం. అందరం కూడా లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాము. ప్రభుకు స్తోత్రం. అందరం లేచి నిలబడదాం దయచేసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అందరు క్యాండిల్స్ వెలిగించుకొని మీరు చేత్తో పట్టుకొని కొంత పైకి చేతులు ఎత్తండి. ఆ వెలుగు లోకమంతటిని కూడా నింపబడినట్లుగా దేవునికి నీ ఒక దీపముగా. వాక్యం చెబుతున్నది, ఇదిగో యోహాను గురించి వాక్యం సెలవిస్తుంది, యోహాను మండుచు ప్రకాశించినటువంటి దీపం వలె ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక అందరూ కూడా త్వరగా వెలిగించుకొని మీ చేతులు పైకెత్తండి. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంత దీనాతి దీనమో, ఎంత దీనాతి దీనమో, ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయమో తెలుసుకుంటున్నా. కరిగి కరిగి నీరవుతున్నది ఎంత దీనాతి దీనము, ఓ యేసయ్యా ఈ సృష్టిలో ఈ లోకమే
నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా ఆ సత్రములో యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా నిండు చూలాలు మరియమ్మ తల్లి నడవలేక సుడవడి పోయనయ్యా నిన్ను చూలాలు మరియమ్మ తల్లి నడవలేక సుడవడి పోయనయ్యా దిక్కు తోచగా యేసయ్యా పశుల పాతలో జిల్చయ్యా దిక్కు తోచగా యేసయ్యా పశుల పాతలో జిల్చయ్యా ఎంత దీనాతి దీనము యేసయ్యా స్తోత్రం హల్లెలూయా నా యేసురాజు నాకై పుట్టిన రోజు నా యేసురాజు నాకై పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ ఉండే నిండుగా క్రిస్మస్ పండుగ హృదయం నిండుగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ నా యేసురాజు నాకై పుట్టిన రోజు నా యేసురాజు నాకై పుట్టిన రోజు పరలోకమునే విడిచెను పాపిని నన్ను కరుణించెను పశుపాకల కొట్టెను పశువుల తొట్టెలు వింతగా పరలోకమునే విడిచెను పాపిని నన్ను కరుణించెను పశుపాకల కొట్టెను పశువుల తొట్టెలు వింతగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ అందరూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మీ చేతుల క్యాండిల్ వేయండి క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ నా యేసురాజు నాకై పుట్టిన రోజు నా యేసురాజు నాకై పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ ఉండే నిండుగా క్రిస్మస్ పండుగ హృదయం నిండుగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ 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 అందరూ చెబుతాం హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్